జయ బలో రాజారామ యొక్క సన్నిధిలో మొట్టమొదటిగా సంకీర్తన కార్యక్రమం అద్భుతంగా భజన కార్యక్రమాన్ని మనం ఇప్పుడు ప్రారంభం చేసుకుంటున్నాం. అందరం కూడా చక్కగా భగవన్ నామస్మరణ కరతాళ ధ్వనులతో చేస్తాం. అందరం కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, చేతులు రెండు చేతులు పైకెత్తి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. పెంటి నారాయణ గారు మరియు వినయ్ కుమార్ గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. మాత్రమే కుర్చీలలో కూర్చోండి దయచేసి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. జగన్
జపాన్ని చేయబోతున్నాం. పరమేశ్వరుడి అభిషేకం తర్వాత విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా చక్కగా వరుస క్రమంలో కూర్చొని ఉండాలి. మన వెనకాల వరుసలో ఉన్నారో లేదో మనం చూసుకోవాలి. ఒకరిని తాకకుండా ఒకరు కూర్చోవాలి. మనం జపం చేసేది కాదు. జై శ్రీరామ్. హలో హలో జై శ్రీరామ్. హలో జై శ్రీరామ్. హలో 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 బ్రహ్మాణం బ్రహ్మణస్పదాన శృణ్వన్నో దివ్యసేదసాదానో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి శ్రీరామవిత్రియవదో శ్రీమన్మహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః గుణమే సర్వలోకానాం భిషజే భవరోగిణాం హితయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః సత్యాభిఘ్నగణాభ్యోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదదీర్ఘార్యాన్ నౌమిన్యాయ సుధారతాన్ శ్రీమన్మహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీకరం కపిలో గజకర్ణికా గణాధ్యక్షా బాలచంద్రో గజాననా శూర్పకర్ణో హేరంభస్సందమోర్వజా షోడశైతాని నామాని యప్పడే శృణుయాధవి విద్యారంభే వివాహేత ప్రవేశే నిధ్వమే తదా నానావంశోద్భవానా నానానామధేయానా సకుటుంబ సపరివార సమేతానాం. అందరం కూడా అనాలి, గట్టిగా అనాలి సంకల్పం. అందరం కూడా అనుకుంటాం. అస్మాకం సహకుటుంబానాం క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం. గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు కలశే హరిద్రా కుంకుమ సకల సౌభాగ్య ద్రవ్యాణి నిక్షిప్య వరుణం ధ్యాయేత్. అందరూ కూడా వరుణ భగవానుడికి నమస్కారం చేసుకోవాలి. ఓం దత్వాయామి బ్రహ్మణ వందమాన సదాశాస్తే యజమానో హవిర్భిః నమాన వరుణేన భోజ్రజగం సంశమానాజ ప్రమోషి. ఓం భోః వరుణమావాహయామి భువా వరుణమావాహయామి స్వాహా వరుణమావాహయామి భూర్భువస్వః అపాంపదీం శంశుమారమూర్తయే నమః. వరుణం సాంగం సాయుధం సవాహనం సశక్తి సపత్తి పుత్ర పరివార సమేతం వరుణమావాహయామి స్థాపయామి పూజయామి. ఆవాహిత వరుణాంతర్గత లక్ష్మీ నారాయణాయ నమః. స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజావసానగో భావయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం నివేదయామి ప్రోక్ష్య తత్సవితుర్వరేణ్యం ధియో యో నః ప్రచోదయాతు. యో దేవస్య విజాస్మాకం ధియోధరమ కుంజరం ధరే ధరోదరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం జమాకరం ముదాకరం యశస్కరం నమస్కరం నమస్కృతం. జయ 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 గణేశ జయ గణేశ.
ఆశ్రమం వారికి స్వాగతం పలుకుతుంది. వారు చేస్తున్నారు. కనకాల త్వరతో వారికి స్వాగతం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. బ్రహ్మశ్రీ పండితుల మేఘరాజ శర్మ గారికి స్వాగతం సుస్వాగతం. బ్రహ్మశ్రీ పండితుల మేఘరాజ శర్మ గారికి స్వాగతం సుస్వాగతం. తదుపరి చిన్నారి దీంట్లో సిద్ధంగా ఉండాలి. మేఘరాజ్ శర్మ గారికి అమృతధార ఆశ్రమం తరఫున భక్తులందరి స్వాగతం సుస్వాగతం చెప్పి కరతాళ ధ్వనులతో వారికి స్వాగత సుమాంజలు వస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మరి చక్కటి భజనతో మీరందరూ వేదిక పైన ఉన్నవారు, చుట్టుముట్టు కూర్చున్న కుర్చీలలో వేదిక ముందు కూర్చున్న వారు ప్రతి ఒక్కరు ఎవరెవరికైతే శివయ్య ఆశీస్సులు కావాలో వాళ్ళు మాత్రమే రెండు చేతులు పైకెత్తి జయకార చెప్పరా. ఎవరికైతే శివయ్య ఆశీస్సులు అవసరం లేదో వాళ్ళు చెప్పవలసిన అవసరం లేదు. అందరూ గట్టి ఒకసారి రెండు చేతులు పైకెత్తి ఈ విధంగా రెండు కాసరి తరపున మేఘరాజ్ శర్మ గారు వచ్చారు. ఇప్పుడు మరి హరాచార నారాయణ కూడా వస్తారు. మనందరికీ ఆశీస్సులు అందించడానికి
తీసుకుంటాం. गुरु महाराज गुरु महाराज गुरु महाराज गुरुदेव गुरु महाराज गुरु महाराज गुरु महाराज गुरुदेव गुरु
विष्णुर्विचक्रमे त्रेधा निदादे पदौ समूढमस्य बांसुरे ॐ शक्तोमि कथिता उना पुनन्दो यत्र धीरा मनसा वाचमग्रता त्रासकाय सत्यानि जानसे भद्रैषां लक्ष्मीर्निहिता देवासे लक्ष्मीनारायणाय नमः आवाहयामि पावान् समर्पयामि ॐ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिवृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः आवाहनीयार्थे अक्षतान् समर्पयामि अभ्युत्थानसमप्रभां मृगपति स्कन्दस्थितां भीषणान्यन्दर्जनी विप्राणामनरात्मिकां शशिधरां ध्यानं समर्पयामि महीरणाय रक्षासे योगशिवदावरस्तस्या भाजयते हनाः उषवीरेव मातराः तस्मादरङ्गमाभवो यस्य क्षया जनिन्द्रदा आपो जनयताचनः नान्ये दिशाञ्जपदये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पदये नमो नमः सस्पिञ्जराय विषीमते पथीनां दां पदये नमो नमो रुद्राय तदाविने क्षेत्राणां पदये नमो नमः सूताय हन्द्याय वनानां पदये नमो नमो रोहिताय स्तपदये वृक्षाणां पदये नमो नमो मन्त्रिणे वाणिजाय रक्षाणां पदये नमो नमो भुवन्तये वारिवस्कृताय औषधीनां पदये नमो नमः उच्चैर्घोषाय गङ्गयते भक्तीनां पदये नमो नमः कृष्णवीराय धावते सत्त्वनां पदये नमः नमः पार्वतीपदये हर हर महादेव शम्भुवे नमः शङ्कराय नमः यस्कराय नमः शिवाय शिवधराय पार्वतीराजराजेश्वराय नमः जय बोलो पार्वती भगवान की जय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः विसङ्गिनैश्वर्यवदेतस्कराणां पदजेन भणवा भण्डने परिमण्डने स्थायूनां पदजेन भणवा निजेन मे परिचराजानन्यानां पदजेन भणवा स्त्रिकाभिभ्योऽधिकागुं सत्यावश्यतां पदजेन भणवा उष्णेजने गिरिजराजकुलञ्जानां पदजेन भणवा इषमभ्यो तन्माभिभ्यः समान भणवा आतन्मानेभ्यः प्रतिदानेभ्यः समान भणवा आदित्यभ्यो विशुद्धभ्यः समान भणवा सभ्यो विद्यभ्यः समान भणवा आसीनेभ्यः शयानेभ्यः समान भणवा समान भणवा अश्वेभ्यो शुभपदेभ्यः नमो नमः पार्वतीराजराजेश्वराय नमः शिवाय शिवधराय वृद्धवनिभ्यः समान मानवा व्रातेभ्यो व्रातवनिभ्यः समान मानवा गणेभ्यो गणपतिभ्यः समान मानवा विरूपेभ्यो विश्वरूपेभ्यः समान मानवा महद्भ्यः क्षुल्लकेभ्यः समान मानवा हृदिभ्यो हृदयेभ्यः समान मानवा हृदयेभ्यो हृदपतिभ्यः समान मानवा सेनाभ्यः सेनानिभ्यः समान मानवा क्षत्रभ्यः सङ्ग्रहेतृभ्यः समान मानवा पक्षभ्यो रथकारेभ्यः समान मानवा कुलालेभ्यः कर्णारेभ्यः समान मानवा पुञ्जिष्टेभ्यो निषादे नमः राजराजेश्वराय नमः मधुनास्रभवे नमः शङ्कराय नमः यस्कराय नमः शिवाय नमः काशे क्षेत्रनिवासाय कवितार्थप्रयोगे विजयनाक्षरवेदाय विश्वनाथाय मङ्गलौ नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शुभतरे जनमो नीलग्रीवाय चतुर्ग्रन्थाय जनाकवर्धिने जमित्रवेद
सहस्राय नमः सहस्राक्षाय शतधन्वने नमः गिरिशाय विष्टाय नमः मेघश्रमाय देशपदे नमः ह्रस्वाय नमः वनाय नमः बृहते नमः नमः वृद्धाय संवृद्धने नमः अग्नियाय प्रथमाय नमः आसमेदाजिनाय नमः शीघ्रियाय शीघ्र्याय नमः ऊर्ध्याय भस्वन्याय नमः स्रोतस्याय द्वीभ्याय राजराजेश्वराय नमः आज्येन श्रवयामि काशी क्षेत्र निवासाय कामिदात्तपदादने विशालाक्षरमेदाय विश्वनाथाय नमः काशी क्षेत्र निवासाय कामिदात्तपदादने विशालाक्षरमेदाय विश्वनाथाय कनिष्ठाय नमः पूर्वजाय परजाय नमः मध्यमाय पगल्भाय नमः जगन्याय बुद्धिनाय नमः सौभ्याय प्रतिसर्याय नमः याम्याय दक्षेम्याय नमः उर्वर्याय कल्याय नमः श्लोक्याय वसान्याय नमः वन्याय कक्षाय नमः श्रवाय प्रतिश्रवाय नमः आशुषेनाय काष्ठ्याय गणेश्याय नमः स्तोत्याय सरस्याय नमः विद्युत्याय नमः ईन्द्रियाय रप्याय नमः वाद्याय रेश्म्याय नमः हन्त्रे दहिनीजते नमः वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शम्भवेद वयो भवेद नमः शृङ्गराज नमस्काराय नमः शिवाय शिवधराय नमस्तीर्भ्याय सूर्याय नमः पार्याय वार्याय नमः प्रतरणाय तरणाय प्रवाह्याय ओम्याय ईक्षाय नमः काट्याय नमः वरेष्ठाय नमो हृदयाय निवेद्याय रप्याय नमः ऊर्म्याय सूर्म्याय नमः पर्णाय पर्णसज्ञाय नमः पकुटमानाय भिक्षरे नमः किदरे प्रकिदरे नमः वक्किरेभ्यो देवानागमृतजेभ्यो नमः भिक्षेनगेभ्यो नमः विजिन्वत्केभ्यो नमः आनिर्हतेभ्यो नमः आमेवत्केभ्यः द्रवे अन्धसस्पदे दरिद्रं नीललोहिता शिवा विस्माह भेदवे शिवा रुद्रस्य भेदवे मनुराज जय पिता दरश्यामादव रुद्र प्रणेदो महाराज महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकालाय रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय కోరికలన్నీ చెప్పుకోవాలమ్మా పరమేశ్వరుడికి క్షేంచమే మయశ్వమే दुर्गामश्वमे कामश्वमे सोमनशश्वमे भद्रञ्जमे श्रेयश्वमे वस्यश्वमे यशश्वमे भगञ्जमे द्रविणञ्जमे यन्ताजमे धर्ताजमे क्षेमश्वमे धृतिश्वमे विश्वञ्जमे महश्वमे संविष्टमे नात्रञ्जमे सूष्टमे प्रसूष्टमे चेरञ्जमे लजञ्जमे मृगञ्जमे यक्ष्मञ्जमे नञ्जमे नमः पार्वतीपतये हर हर महादेव ईश्वर सर्वभूतानां ब्रह्मादिपतिर् ब्रह्मणोऽधिपतिर् ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो ईश्वराय नमः हर नमः पार्वतीपतये हर हर महादेव ओम एकादमे विश्रेष्ठमे पंचदमे सप्तदमे नवदमे एकादशदमे त्रयोदशदमे पंचदशदमे सप्तदशदमे नवदशदमे एकविंशतिष्टमे त्रयोविंशतिष्टमे पंचविंशतिष्टमे पूर्वे भुमादोगाय तनयाय संयो विश्वाय दुर्गः जातवे तस्सिन्धुन्न ईश्वर सर्वभूतानां ब्रह्मादिपतिर् ब्रह्मणोऽधिपतिर् ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो राजराजेश्वराय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय हर 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 ओम नमः शिवाय ओम
శరణమయ్యా సరిజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి శంకర నాద శరీరాపరా వేద విహార జీవేశ్వర శంకర నాద శరీరాపరా వేద విహార జీవేశ్వర పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట నీ పక్కన పార్వతమ్మ తోడు ఉందట నాగు పాముల రగలే నీకు మోజట స్వామి నంది నిన్ను మోసి ఆనందపడనట మహేశ్వర విశాల విశ్వమేల నాయక అఖండాంకితమైంది రాది సేవలో ఆదియోగి सत्यानि दानवे भद्रैषां लक्ष्मीर्निहितादिवाजे ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవా बलं दैवबलं तदेव लक्ष्मीपदेत्रेङ्ग्रजगुं स्मरामि సుముహూర్తా సావధాన सावधान శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన అందరూ కూడా ఓం ధ్రువందే రాజా ధ్రువందే బృహస్పతి ధ్రువంతం ఓం యోగాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రమావాభాం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి య ఏవం వేద యోగామాయతనం వేద ఆయతనవాన్ భవతి జై బలో లక్ష్మీ నారాయణ భగవాన్ కి జై బలో లక్ష్మీ నారాయణ నమో స్వరంగాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోర్బాహవే
सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः सदृष्टन्दनमभयो धमाग्रदमस्मभ्यो दत्तां वरुणस्य मन्युः प्रियन्तनानार्दारे सशक्ता भक्तनादिनाथो मणिकानन्दान् नमोस्तनन्दाय सहस्रमूर्तये सहस्रपादाख्य देवोरुपाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः नमोस्तनन्दाय सहस्रमूर्तये सहस्रपादाख्य सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः శ్రీక్షేత్ర దత్తాశ్రమము नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणिन्दाय नमो नमः जय बोलो राजा रामचंद्र स्वामी भगवान ఏకాదశకం గారు కూడా నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణికాననాదాక్షి శిరోరువాహవే సహస్రనామ్నే పురుషాయ सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः ओम स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्याक्षरो हरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु महे गातुं निघ्नाना गातुं निघ्नवदने स्वस्ति अस्तु नः चतुष्पदे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः जय बोलो राजा रामचंद्र स्वामी भगवान की जय पवन सुत हनुमान की जय जय बोलो पार्वती परमेश्वर भगवान की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ సూర్యనారాయణ గుప్తా సార్ గారికి ఒకసారి కరతాళ ధ్వనులతో మనందరం కూడా స్వాగతం సుస్వాగతం పలుకుదాం. జై బలో రాజా రామచంద్ర స్వామి భగవాన్ కి అమృతధార ఆశ్రమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేస్తున్నటువంటి राजा रामचंद्र स्वामी भगवान की जय पवन सुत हनुमान की जय जय श्री राम जय श्री ओम नमः शिवाय. మనమందరం కూడా భగవంతుడి సన్నిధిలో జపాన్ని ప్రారంభిస్తున్నాం. అందరం కూడా కూర్చుంటాం. जय श्री राम हेलो వేదిక పైన సేవా విభాగంతో పాటు వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళతో జై శ్రీరామ్. అందరం కూడా కూర్చోవాలి. భగవంతుని ధ్యానిస్తూ భగవంతుని స్మరిస్తూ త్రయంబక మృత్యుంజయ మంత్రాన్ని జపాన్ని చేయాలి. అందరం కూడా వేదిక పై నుండి బ్రాహ్మణోత్తములు సూచనలు ఇస్తారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం
मृत्योरमुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव मृत्योरमुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योरमुक्षीयमामृतात् ॐ लक्ष्मीनारायण स्वामी गोविन्द श्रीराम కార్యక్రమం ప్రారంభించవలసిన కోరుతున్నాం. श्रीमद्भगवताय चान्द्रमाणेन स्वस्ति श्री प्रभवादिषष्ठे संवत्सराणां मध्ये श्री क्रोधिनाम ग्रहविशेषेण विशिष्टायां शुभतिथौ अस्मिन् महारुद्रमण्डपे అందరం కూడా రెండు చేతులు జోడిస్తాం. అందరం కూడా గట్టిగా అంటాం. అందరం కూడా కంఠే బధ్నామి శుభగే త్వందేవ శరదాం శతం మాంగళ్యముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం గ్రహ నక్షత్రాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలంతి జయ జగదంబ విశ్వకాళీ మాతకి జయ బలో పార్వతీ పరమేశ్వర భగవానికి. ఆశ్రమం నుండి గత వారం రోజులుగా అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించిన స్వామివారికి మొట్టమొదటిగా పాదవందనం చేస్తూ అదేవిధంగా తన అద్భుతమైన వాక్ చాతుర్యంతో ఆధ్యాత్మిక కలయికతో తన సందేశాన్ని ఇచ్చిన మేఘరాజ్ శర్మకు వారికి కూడా పారాయణం చేస్తూ వేదిక మీద ఉన్న మరో స్వామికి పారాయణం చేస్తూ మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు మా తోటి సోదరుడు ఆర్మూర్ ఎమ్మెల్యే వైడి రాజేష్ గారికి మరియు వేదిక ముందున్న భక్తులందరికీ హిందూ బంధువులందరికీ కూడా నా యొక్క సాయంకాల నమస్కారాలు. లోక కళ్యాణార్థం చేపట్టిన అద్భుతమైన ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కార్తీక మాస ప్రత్యేకత ఏంటో మన మేఘరాజ్ శర్మ గారు చెప్పడం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసంలో ప్రతి దినం కూడా చాలా పవిత్రమైన దినం. ముఖ్యంగా ఒక దీపం వెలిగించిన, కళ్యాణం చేసిన, అదేవిధంగా జపం చేసినా కానీ మంచి దీనికి స్పందనగా ప్రభుత్వం అంటే భగవంతుడి ఆశీర్వాదం లభించడం ఈ కార్తీక మాస గొప్పతనం. అదేవిధంగా స్వామివారు ఎప్పుడు కూడా తన బృందంతో కానీ సమాజ శ్రేయస్సు గురించి ఎప్పుడు కూడా తన మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే సనాతన హిందూ ధర్మం మన సంస్కృతి సాంప్రదాయాలు పాశ్చాత్య సాంప్రదాయాలు మళ్ళీ కూడా పునరావృతం కావాలని, మన హిందూ ధర్మం దినదినాభివృద్ధి చెందాలని, హిందూ ధర్మం పటిష్టం కావాలని ఆయన ఎప్పుడు కూడా అదే సందేశము, అదే ఆయన మాటలు ఎప్పుడు కూడా అదే అంటారు సార్. ఇంత చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి ఆనందపరిచినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై శ్రీరామ్.
कालाय कालाग्नि रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमः पार्वतीपतये हर हर महादेव हर भोलाशंकर भगत अतिथुలకు స్వామివారి ప్రసాదము। ఓం శంజమే మయస్యమే ప్రియంజమే నుగామస్యమే మాతృమూర్తులందరికీ కూడా జై బోలో రాజా రామచంద్ర స్వామి భగవానికి జై బోలో రాజా రామచంద్ర స్వామి భగవాన్ శ్రీరామ్। అయితే భక్తులందరికీ కూడా రెండు ముఖ్య సూచనలు। ఒకటిది ఇక్కడ వ్యవస్థ చేసినటువంటి కౌంటర్లో పిల్లల విద్యా అభివృద్ధికై, ఒకటవది రుద్రాక్షలు ఏవైతే కూపన్స్ ఉన్నాయో ఆ కూపన్స్ ఇస్తే మనకు ఉచితంగా రుద్రాక్షలు ఇస్తారు, మనం తోచిన దక్షిణను సమర్పణ చేయవచ్చు। అయితే పిల్లలు ఉన్నారో పిల్లల విద్య జై శ్రీరామ్ జై శ్రీరామ్। ఈరోజు అమృతధార ఆశ్రమం హరిచారి నారాయణ స్వామిజీ గారు ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక దీపోత్సవం కావచ్చు, దాని గురించి అందరూ చెప్పారు, ఇంకా నేను చెప్పాల్సింది ఏం లేదు। కానీ మళ్ళీ ఎప్పుడైనా కార్తీక దీపోత్సవం జరుపుకోవాలా లేదా మన పిల్లలు దాని గురించి చెప్తారు। వీళ్ళందరూ కార్తీక దీపోత్సవం గురించి చెప్పారు, తర్వాత మీ పిల్లలు, ఎందుకంటే హిందుత్వం గురించి పోరాటం చేయాలంటే బాగా క్లిష్టమైన పరిస్థితి మాకు। ఎందుకంటే సగం హిందువులే సన్నాసులు మా శత్రువులు। ఇగో చూడు, ఈ తెల్లటి పూజ ఒక్కరు కూడా లేడు, తాగిరు పడుకున్నారు। అదే ముస్లింలు, అదే క్రిస్టియన్లు చూడండిరా, ఈ కుర్చీలు కాదు కదా, ఈ మొత్తం ఈ గ్రౌండ్ అంతా ఒక్క మనిషి నిలబడుతుంది కూడా కాదుండేది కాదు। ఇసుక వేస్తే రాలంత జనం ఎప్పుడు మారుతారు। మీరు మారకపోతే ఒక్కొక్కరి బంగ్లాదేశ్ పంపితం కొడుకులారు చూడండి। ఇంతమంది కార్యక్రమం, ఇంతమంది ఋషులు, ఇంతమంది స్వాములు ఇంత పవిత్రంగా ఇట్లాంటి కార్యక్రమం చేస్తే ఏమైందా? రోగం పుట్టిందా? 90 దావుడు యూట్యూబ్ చూడు, ఇళ్ళ వండు ఎడిపోతారా? ఎక్కడ వస్తారు చూడండి, మహిళలను చూడండి, వాళ్ళ పవిత్రత చూడండి। ఈరోజు బంగ్లాదేశ్ లో కార్తీక మాసం జరుపుకోవడానికి వీల్లేదు, దీపావళి జరుపుకోవడానికి వీల్లేదు। నిన్న కాక మొన్న మళ్ళీ అల్టిమేటం జారీ చేస్తారు, హిందువులు వెళ్ళిపోవాలి దేశంకి వెళ్ళి, మీరేటి పోతారు పాల్గొనకెళ్ళి। ఒక్కొక్కడు ఇంత తాయిలు కడతాడు, దేనికి? మొదలకు మోచేతులకు పాత పెట్టుకోండి, మంగళ సూత్రం చూస్తే బాధ, మెట్టెలు చూస్తే బాధ, హిందుత్వాన్ని చూస్తే బాధ, ఇది అక్కడ పెరిగినోడి పెట్రోల్ పెరగాలి కూడా మిమ్మల్ని రాయితే చూడదు। ఇవా కూర్చొని గిట్టుండే మీ కోడి చెప్తున్నాడు, ఓడి చెప్తలేడు, మేము బరాబరి చెప్తాం। మనం బతకాలా, మన భవిష్యత్తులో పిల్లలు మళ్ళా కార్తీక మాసాలు కావచ్చు, దసరా ఉత్సవాలు కావచ్చు, హిందువుగా గర్వించాలంటే మనం అందరం ఒకటై ఇట్లాంటి కార్యక్రమాలని మనం ప్రోత్సహించాల్సిన అవసరం। కలిసి వేలాది హిందువులు ఈ బాల్కొండ లాంటి, నిన్న కాక మొన్న సువార్త సభలని మేము వెళ్తే హైదరాబాద్ లో కుర్చీలు సరిపోతలేరు, మనుషులు సరిపోతలేరు, హల్లెలూయ 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 జమాతే ముస్లిం సభలు పెడితే
లక్షలాది మంది ముస్లింస్ వారి ధర్మానికి వాడి మతానికి అంత ప్రేమించి అంత గౌరవిస్తే ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క దేశం హిందువులకు ఒకటే దేశం ఒకటే పాల్గొన వాడింది. మేము కూడా ఏమి 10 భారతదేశాలు 10 పాల్గొండ నుండి ఇంత సీరియస్ గా చెప్పేమని కాదు. ఎటు పోతారు పాల్గొండ వాళ్ళు, ఎటు పోతారు భారతదేశం వాళ్ళు, ఎటు పోతారు ఈ బిడ్డలను తీసుకొని. ఎవ్వడు లేడు మనకు, ఎవ్వడు రాడు మనకు. పండ్లు తాపటోడు లేడు, ఏస్తే తూర్చుకోడు లేడు. చూడరా సన్నాసులా, రోజు పొద్దుగా లేచి యూట్యూబ్ చూడండి, హిందువుల మీద ఎన్ని దౌర్జన్యాలు. ఒకడు అంటాడు కాశ్మీర్ లో అయిపోయింది హిందుత్వం, 25,000 గుళ్ళు ఓటీలు. అస్సాం అయిపోయింది సగం, వెస్ట్ బెంగాల్ సగం అయిపోయింది, పాత బస్తీలో 90% హిందువులు అయిపోయారు. ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు, ధనం ధనం ధనం. దైవమే లేనప్పుడు ధనం ఏం చేసుకుంటారు? భవిష్యత్తు లేనప్పుడు ఈ ఆస్తులు ఏం చేసుకుంటారు? ఎవరి కూడా సంపాదిస్తున్నారు ఆస్తులు. కాబట్టి చెప్తున్న తల్లి, ఇళ్లకి వెళ్ళి మీ భర్తలకు చెప్పండి, ఇళ్లకి వెళ్ళి మీ అన్నదమ్ములకు చెప్పండి, ఇళ్లకి వెళ్ళి మీ తండ్రులకు చెప్పండి. కొన్ని సభల మీద మేము మాట్లాడలేము. మహిళల గురించి మాట్లాడాలంటే కళ్ళకు నీళ్ళు వస్తుంది. బొట్టు పెట్టుకున్న నేరానికి ఎటువంటి తప్పు చేయలేదు ఆడబిడ్డలు. హిందువులకు పుట్టినందుకే నరకం అనుభవిస్తున్నారు. హిందువులకు పుట్టినందుకే 20 ఏళ్ళు చిన్న బిడ్డలని కాటుక పెట్టి, బొట్టు పెట్టి, పూడలు పెట్టి, జడేసి మంచి చదువులు చదివిస్తే 20 ఏళ్లకు తల్లిదండ్రుల ముందు తలదించుకునే రకంగా అత్యాచారాలు, హత్యలు. కాబట్టి దయచేసి నేను ఈ పాల్గొండ కావచ్చు, హిందువులో కావచ్చు, మనం ఒకటి కావాల్సిన అవసరం ఉన్నది. అందరు శత్రువులైనరు, అందరూ ఒకటైనరు. ఈరోజు హిందుత్వం గురించి, మన హక్కుల గురించి, మన ఆచారం గురించి, మన అస్తిత్వం గురించి మాట్లాడితే మతతత్వం అంటున్నారు. హిందువులను చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు, బొట్టు పెట్టుదలకు సిగ్గుపడుతున్నారు. కాషాయ కండువ అంటే బీజేపీ కాదు, కాషాయం అంటే హిందుత్వానికి ప్రతీక. అదే స్వయం సిగ్గుపడుతున్నారు సమాజం. ముస్లింలు చూడండి, మంచి ఎంతమంది ఉన్నారు టోపీ. ఇతర ఇంత కాళ్ళు కుర్చీలు ఊరు చెప్పిరా మీకు. ఊరుకోకడు పోయాడు, కశ్మీర్ ఉండకూడదు, బంగ్లాదేశ్ ఉండకూడదు, పంపేది ఊరుకోకండి. ఈ రోజు రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం. రాజకీయాలు ఏముంటే 5 ఏళ్ళ కోసం 5 నిమిషాలు జోవచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, సువార్త సభలు కావచ్చు, వేలాది మంది మతం ప్రమాదంలో పడ్డది. వాడెవడో కల్వారి చర్చ అని ఒకడు నెలకు 3,000 మంది హిందువులని మతం మార్చుతున్నాడు. మరి మార్చరా తమ్ముంటే ఆడు సతీష్ పేరు ఉండదు. మార్చరా, 3,000 మంది హిందువులని మతం మార్చుతున్నావు కదా, నీకు దమ్ము ధైర్యం. నువ్వు నిజంగా కల్వారి చర్చ నడితే బిడ్డ ఒక్క 30 మంది ముస్లింస్ మార్చుతా చూస్తా. 30 మంది ముస్లింస్ మార్చరా తమ్ముంటే ప్రతి ఒక్కరు శత్రువు ఈ ధర్మానికి, ప్రతి ఒక్కరు శత్రువు హిందుత్వానికి. ఇంకొక ఈ 34 ఏళ్ళైతే ఈ కట్టు ఉండదు, బొట్టు ఉండదు. ఈ ధర్మం ప్రమాదంలో పడ్డది. దీనికి ఒకటే ఒక సమాధానం, హిందువులు ఒకరికొకరు కావాలి, మనకు మనం కావాలి. మన గురించి ఎవరు ఆలోచిస్తాడు, మన గురించి ఎవరు పోరాటం చేస్తాడు, మన గురించి ఎవరు ఆలోచిస్తాడు, వారికి సహకరించండి. కనుచూపు మేర మొత్తం భయంకరమైన వాతావరణం ఉన్నది. ఈ పాల్గొండ కావచ్చు, భారతదేశంలో హిందువుల గురించి వేదిక గారు సమాధానం చెప్తున్నారు. అవమానాలు 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 అవమానాలు. ఎన్ని రోజులు అవమానాలు? 1200 సంవత్సరాలైంది. ఇప్పటి వరకు 9 కోట్ల మందిని చంపారు హిందువులని.
ఎవరు చెప్తలేడు చరిత్ర. మీ ఇళ్ళకి వెళ్ళండి, నేను చెప్పిన భద్రత బుక్కులో 1931లో 1200 సంవత్సరాల రోజు గంటకి 8 మంది హిందువులు వచ్చారు. ఏం చేసుకుంటారు? ముక్తాల గల ప్రాంతం, అందులో కాడ 2 పీగాలు ఓడికిస్తారు. ఇవన్నీ ధర్మమే పోయినప్పుడు, దైవాన్ని వదిలినప్పుడు ఏమి మిగిలది. ఓ ఇండియాలు పట్టించుకోలేదు. అలాగా మేము మాట్లాడితే పిచ్చోళ్ళు అనుకున్నారు. పాకిస్తాన్ అయిపోయింది హిందువుల పని. మేము మాట్లాడితే పిచ్చోళ్ళు అనుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఓ లేడు హిందువులు. మేము మాట్లాడితే పిచ్చోళ్ళు అనుకున్నారు. బంగ్లాదేశ్ లో లేడు. మేము మాట్లాడితే పిచ్చోళ్ళు అనుకున్నారు. కాశ్మీర్ హిందువు లేకుంటే. మేము మాట్లాడితే పిచ్చోళ్ళు అనుకున్నారు. పాత బస్సులో ఓ లేకుంటే. మేము మాట్లాడితే పిచ్చోళ్ళు అనుకున్నారు. నిజామాబాద్ మాలపల్లిలో లేకుంటే. మీరు అందరికీ ఒకటి చెప్తే వేదిక ద్వారా మీ అమాయకత్వమే మా బలహీనత చూస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆడుకుంటున్నాడు. కాబట్టి గుళ్ళు గోపురాలతో పాటు హిందుత్వాల గౌరవాన్ని కూడా కాపాడుకోండి. భవిష్యత్తులో కార్తీక దీపోత్సవాలు కావచ్చు, తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలు పోవాలంటే కావచ్చు, ధర్మం ఉండాల్సిందే. ఇప్పటికే తిరుపతి మీద ఒకరు కృష్ణరాస్తాడు, ఒకరు లడ్డా పవిత్రం చేస్తాడు. మరి మీరంటే చేయలేవా? అడుగుతేనేమో గట్టిగా అంటున్నారు. బరాబర్ అడుగుతాం హిందువుల గురించి. దయచేసి పాల్గొండ ప్రజలు కావచ్చు, మీరందరూ ఇట్లాంటి కార్యక్రమాలకు ఇంకొకసారి నిర్లక్ష్యం చేయకుండా మీ ధర్మాన్ని కాపాడుకోండి. మీ భవిష్యత్ తరాలకు ఈ సంస్కృతి, సాంప్రదాయం, ఈ ధర్మము, హిందుత్వము, సనాతన ధర్మం ఒడిగట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ముఖ్యంగా స్వాములు చెప్పే భాష వేరే ఉంటుంది, మా సూరన్న చెప్పే భాష వేరే ఉంటుంది. మేము కొన్నిసార్లు ఇబ్బందికరమైన చెప్పవలసి వస్తున్నారు. ప్రార్థిస్తున్నాం మిమ్మల్ని అందరినీ. మీరు ఒక్కసారి మీకు తెలిసినంత వరకు మీ భర్తలకు కావచ్చు, మీ అన్నదమ్ములకు కావచ్చు, మీరు కావచ్చు, నిరంతరం ధర్మం గురించి పోరాడే వాళ్ళకు సహకరించండి. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా హిందువుల గురించి కొట్లాడే సంస్థలకు కానీ, శక్తులకు కానీ, స్వాములకు కానీ మీ ప్రార్థనలు, మీ ఆశీస్సులు మా గొంతుకు వచ్చి మాలాంటి వాళ్లకు మీ ఆశీస్సులు, మీ ఆయుష్ కొద్దిగా వేస్తే ఈ ధర్మం గురించి, ఈ దేశం గురించి నిరంతరం పోరాడి ఈ దేశ సేవలో ఈ ధర్మం గురించి ప్రాణాలను సిద్ధపడచ్చినాం. కాబట్టి మనమందరం ఒక్కటైతేనే ధర్మం నిలుస్తుంది. కాబట్టి బాటేగాతో కాటేగానే ఎట్లయితే విడిపోతే ఎట్లయితే కట్టి చేస్తారో అని తెలిసింది. కాబట్టి అందరూ ఒకటి ఉండాలని, హిందుత్వమే మనల్ని కాపాడుతుంది. సాంప్రదాయాలు, పద్ధతులు, సనాతన ధర్మం ఎల్లకాలం ఒడిగట్టకుండా ఉండాలంటే మనం అందరం ఒకటి కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇట్లాంటి మళ్ళా పాల్గొండకు మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాను. ఎప్పుడు చేస్తారు? ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేస్తారా? కార్తీక మాసం. ఈ కార్తీక మాసం ఈ కుర్చీలలో ఉండాలా? లేకపోతే రాను రాను మేము కూడా కఠినంగా చేస్తాం, ముస్లింస్ చేసినట్లు. రాకపోతే ఏం తగ్గడో చూపిస్తాం మేము కూడా. రండి, వినండి. విన్న తర్వాత ఆలోచించండి మీ భవిష్యత్తు గురించి. ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం వస్తారు పాల్గొండ. ధర్మాన్ని మేలుకుతూనే ఉంటాము, దైవత్వాన్ని నిలుపుతూనే ఉంటాము, ఈ ధర్మాన్ని కాపాడుతూనే ఉంటాము. మీ భవిష్యత్ తరాల పిల్లలకు మా ప్రాణాలని ఎదురొడ్డి మన సనాతన ధర్మాన్ని కాపాడుతామని ఈ వేదిక ద్వారా చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు. బోలో భారత్ మాతాకి. కానీ రాకేష్ రెడ్డి గారికి, పెద్దోళ్ళ గంగారెడ్డి అన్న గారికి, ఇతర వేదిక పైన ఉన్న వారందరికీ మరియు మా ఆహ్వానాన్ని ప్రత్యేకంగా మన్నించి ఇచ్చేసినటువంటి పనతుల మేఘరాజ్ శర్మ, బ్రహ్మశ్రీ పనతుల మేఘరాజ్ శర్మ గురువు గారికి మరియు జగన్ గౌడ్ గారికి అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. జై